జై శ్రీ మహాకాల్. అందరికీ పేరు పేరున నమస్తే. ఇది క్రిమినల్ వీడియో నంబర్ 4. దీంట్లో రెంటల్ హౌసెస్లలో తినకుండా ఒక నెగటివ్ బిహేవియర్, అంటే ఏ విధమైన చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అది వాళ్ళ వైఫ్ మీద ఎట్లా రూమర్ క్రియేట్ చేసిండు అనేది మీకు ఈ వీడియోలలో చూపించబోతున్నా. చాలు విషయం అబ్బా, నువ్వు పెండ్లైనాక ఫస్ట్గా నేను నా అమ్మగారి ఇంటికి వస్తే నీ మీద అమ్మాయి కంప్లైంట్ పెట్టింది. అమ్మాయి ఏమని కంప్లైంట్ పెట్టింది? అక్క రాత్రి ఇట్లా అన్న వచ్చి నన్ను ఇట్లా హరాస్ చేసిండు, బోర్ బంద్ చేయనిక దేనికో, నువ్వైతే బోర్ బంద్ చేయనిక అని చెప్పినావు. నా వాస్తవానికి అమ్మాయి అదంతా చెప్పలేదు. ఏమని చెప్పింది అమ్మాయి? ఇట్లా అన్న వచ్చి మిస్బిహేవ్ చేసిండు, అన్నాన్ని పిలిస్తే అన్నాన్ని పిలవద్దు అనేసి ఏదో నన్ను హరాస్ చేసిండు, అంటే నువ్వేదో రేప్ చేయకపోయినావు అన్నట్టే ఆ పిల్ల చెప్పింది ఉన్న వాస్తవానికి. అదే ఇదిగా ఓనర్ ఆంటీ కూడా నీ మీద ఏం చెప్పింది? అమ్మ నేను నువ్వు ఇంట్లో లేవా, ఈ సృజన్ ఇట్లా చేసిండు, ఆ పాప విషయంలో సృజన్ ఇట్లా ఫోన్ చేసి ఆమె నాకు ఫోన్, అక్కడ నేను నువ్వు ఉండవు కదా అన్నట్టు నేను అన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది అని ఆ పిల్ల నాతోటి మాట్లాడుకొచ్చింది. ఓనర్ కూడా ఏమన్నది? అమ్మ ఆ పిల్ల అసలుకి గేట్ దాకా రావడానికి ఇబ్బంది పడ్డది, వణుకుతుండే, మా ఇంట్లోనే నేను రాత్రి అంతా ఉంచుకున్నా, వాళ్ళ తమ్ముడు కూడా లేనందుకు అని మాట్లాడిందా? నిజమేనా? ఇవన్నీ నీ ముంగట్నే అయినాయి కదా. ఆ అమ్మాయిని ఏదో రేప్ చేయబోయినావు అనేసి అయితే ఆ అమ్మాయి నీ ముంగట్నే కంప్లైంట్ చేసింది. అవునా? నెక్స్ట్ విషయం అబ్బా, ఉప్పల్ చూసిండ్రు కదా. అంటే ఆల్మోస్ట్ ఇతను ఇక్కడ ఎవరైతే లేడీ మాట్లాడుతుందో ఆ వీడియోలో, ఆ లేడీది కూడా రేప్ కమ్ అరేంజ్డ్ మ్యారేజే. బిలో మిడిల్ క్లాస్ కాబట్టి చెప్పుకోలేరు, ఈవెన్ పేరెంట్స్కి కూడా తెలియలేదు అసలుకి. అందరు ఏమనుకున్నారు, లవ్ కమ్ అరేంజ్డ్ అని అనుకున్నారు. కానీ అమ్మాయి తత్వము లవ్ చేసే తత్వం కాదు. బికాస్ ఎక్కువ శాతం ఎవరైనా లవ్ చేస్తే డబ్బులు ఉన్న వాళ్ళనే చేస్తారు కదా, బాగా బలగం ఉన్న వాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళని లవ్ చేస్తారు. కానీ బాగా దిగజారిపోయి ఫైనాన్షియల్గా సరిగ్గా లేని వాళ్ళని అట్లా ఎవరు సాధ్యమైనంత వరకు అబ్బాయిలు లవ్ చేయరు అని నా ఉద్దేశం. సో ఆ అమ్మాయి రేప్డ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ అమ్మాయిది కూడా. సో ఇక్కడ ఈ నిజం బయటపడ్డది కదా ఈ వీడియోలో. ఇప్పుడు ఇంకొక వీడియో స్టార్ట్ చేద్దాం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో కూడా అదే విధంగా హరాస్ అయ్యింది. కానీ ఆ అమ్మాయి భయపడి ఓనర్ల ఇంటికి సడన్గా వెళ్ళిపోయింది కాబట్టి అమ్మాయి బచాంచిపోయింది ఆ రోజు. లేకుంటే ఆ అమ్మాయి లైఫ్లో ఎట్లుంటుండే, ఇప్పుడు తిని ఎట్లయితే సఫర్ అవుతుందో ఆ అమ్మాయి కూడా అదే విధంగా సఫర్ అయ్యేది కదా. చలో నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాడు. స్టేషన్లో నీ మీద ఏం కంప్లైంట్ ఉన్నది? దానికి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఉప్పల్ పిఎస్లో పోతే చిన్న తాగినప్పుడు తిన్నప్పుడు అయ్యేటి గొడవలు ఉంటూనే ఉంటాయి. మరి సుప్రియ పడుకొని ఉండే కదా, మరి నేను ఇంటికి వచ్చి పడుకోలేదు. ఎవరు బెడ్ మీద పడుకునేది? అంటే మీ ఇంట్లో చూస్తే మీరు బ్యాచులర్, కానీ మీ బెడ్ మీద ఎందుకు పడుకుంటది మరి ఆ అమ్మాయి? బయట నుంచి ఎందుకు గొల్లెం పెట్టి పెట్టిండ్రు అమ్మాయిది? మరి నీ బెడ్ మీద పంటరా? మరి బయటకి వెళ్ళి ఎందుకు తాళం వేసిండ్రు? పొద్దున పోతే మళ్ళీ సాయంత్రం ఎట్లయినా ఆఫీస్ వాడు కూడా ఉండేది, వాడు చెప్పేది ఒకసారి. మరి నిద్రపోయి ఉంటారు. అదే అబ్బా నేను చెప్తున్నా, నేను సడన్ గా అనుకోకుండా వచ్చిన, అప్పుడు నాకు తెలిసింది. తర్వాత వాడిని అడిగినారు, ఇట్లా అయితే నడవదురా బాబు నువ్వు అది అంటే, లేదన్నా అట్లా ఇట్లా అని నువ్వు చెప్పేది వాడు. సరే ఇంకోసారి అయితే కాదు, నేను ఇంకోసారి నువ్వు రూమ్లో ఉండకుండా మంచిదే అని చెప్పేసి వాడిని చెప్పేసిన. నువ్వే ఎక్కడెక్కడో తిరిగినావు కదా, వాడిని ఉండొద్దని చెప్పుడు ఏంది? నువ్వే ఎవరెవరి ఇంట్లో పట్టుకొని తిరిగినావు. నేను ఎప్పుడు అది డిగ్రీ చదువుకునే టైంలో ఎవరు ఉండేది, నేను డిగ్రీ చదివే టైంలో కదబ్బా, నాకు అవన్నీ అవసరం లేదు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చింది నువ్వు జాబ్ చేసేటప్పుడు కదా. ఇప్పుడు నువ్వు అంబర్పేట రామంతపూర్ ఇంట్లో నువ్వు లేవు కదా, నువ్వే షిఫ్ట్ అయిపోయినావు కదా. నువ్వు షిఫ్ట్ అయిపోయి ఇక నాకు జాబ్ ఇది కూడా లేదు, వేరేది లేదు అనేసి నువ్వు మీ మహేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నావు. మరి నువ్వే కదా షిఫ్ట్ అయిపోయింది. మరి నువ్వు ఆ అబ్బాయి తప్పు ఉన్నప్పుడు నువ్వెందుకు షిఫ్ట్ అయిపోయినావు మరి ఆ రూమ్ లోకి వెళ్ళి? అంత ముందు వాళ్ళంటే షేర్ ఉండే,
వాళ్ళ షేర్ ఉండే. మరి అమ్మాయి ఎవరు ఇంతకి? మరి నీ బెడ్ మీద ఎందుకు పండుకొని ఉన్నది? మరి బయటికి వెళ్ళి ఎందుకు తలమేసింది? నా రూమ్మేట్ ఉండే వాడు కాబట్టి నేను లేనప్పుడు వాడు ఏం చేసిండు అనేది ఎవరికి తెలుస్తుంది. సరే అని చెప్పేసి అంటే నీ రూమ్ లో అటువంటి వాళ్ళు కూడా నీకు దోస్తాను ఉన్నది. అది చెప్పి చేస్తే ఇప్పుడు నాకేం తెలుసు తలని తీసి లే మొత్తానికి అయితే నీ దోస్తాను అటువంటిది కూడా ఉన్నది. ఇంకొక విషయం చూసిండ్రు కదా ఈ వీడియోలో, అంటే అమ్మాయిది ఆల్రెడీ ఒకసారి రేప్ కమ్ అరేంజ్డ్ అని చెప్పిన కదా, సడన్గా వాళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యిందనమాట అమ్మాయి. ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి మ్యారేజ్ అవన్నీ ఫిక్స్ అయిపోవడం అవన్నీ జరిగిన తర్వాత ఒకసారి వెళ్దాము అని సడన్గా వాళ్ళ రూమ్కి ఎంటర్ అయ్యింది అమ్మాయి. అయ్యేసరికి బయట నుంచి గొల్లెం పెట్టేసి లోపల ఎవరో అమ్మాయి పడుకొని ఉందన్నమాట సడన్గా. ఈ అబ్బాయికి సడన్ కాల్ చేసి ఆ అబ్బాయి వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి లోపల ఇంకొక అమ్మాయి ఉంది. సో తను ముందైతే చెప్పలేరు కదా, డోర్ ఓపెన్ చేయకుండానైతే చూడలేరు కదా. సో ఏదో ఒకటి కప్పపుచ్చుదామని చాలా తెలివిగా డ్రామా క్రియేట్ చేసిండు ఆ అబ్బాయి. కానీ ఎప్పటికైనా నిజాలు దాగకుండా ఉండవు కదా. సరే ఏదో నిజమేనేమో, వేరే ఫ్రెండ్ వాళ్ళ కి సంబంధించిన అమ్మాయినేమో, సరేలే పోనీ అన్న థాట్ అనుకొని ఊరుకుంది. కానీ ఒక్కొక్క విషయం బయటపడి చూసేసరికి ఏంటంటే ఆ అబ్బాయికి అమ్మాయిల అలవాటు చాలా ఉంది. అఫ్కోర్స్ అబ్బాయిలకు ఉండే హార్మోన్స్ని బట్టి ఎక్స్ట్రా ఫీలింగ్ ఉంటుండొచ్చు. బట్ అది కంట్రోల్ చేసుకునే తత్వం ఎవరికి ఉంటుంది? సోల్మేట్ అన్న ఒక పద్ధతి ఉన్న వాళ్ళకు ఉంటుంది కదా. సో ఈ అబ్బాయికి అది లేదు. సో ఎక్స్ట్రాగా ఎంతమందితో పడితే అంతమందితో తిరిగే యాటిట్యూడే అతనిది. కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకా నేను మీకు ఇంకా వేరే వీడియోస్ కూడా చూపిస్తా. చలో నెక్స్ట్ వీడియో. ఉన్న ఫోటో ఒకటి బయటపడ్డది, అవునా కదా? అమ్మాయితో ఉన్నది. నువ్వా మంచి ఏదో ఫిలిమ్స్ దాంట్లో చేస్తా, షార్ట్ ఫిలిమ్స్లలో చేస్తా అని ఏదో మంచిగా పొట్టి బట్టలు వేసుకునే అమ్మాయిలతోటి తిరిగిన బాపతి నీది, అవునా కాదా? అవునా? నీ ఫోటో అయితే ఉంది కదబ్బా. నీ ఫోటోలు అయితే ఆడపిల్లతోటి పోరళ్ళతోటి కాదు, నీతోటి అతుక్కొని దిగిన అమ్మాయి ఫోటో అయితే నీతోటి ఉన్నది కదా, ఉన్నదా? ఇవన్నీ ఉండంగా నువ్వు అమ్మాయి గురించి నువ్వు ఏడవంగా, నీ ఫోన్లలో కొన్ని మెసేజ్లు చూడంగా, ఇంట్లో వేరే ఆడవాళ్ళ బట్టలు వెళ్ళంగా నువ్వు నా మీద బదలాం చేసుడు, ఇవన్నిటికీ రీజన్ ఏంది? ఏమన్నావు? నీ నోటితోటి నువ్వు కాకుండా నువ్వు బయటోళ్ళతోటి నువ్వు నన్ను బదలాం చేస్తున్నావు. ఆ విషయం నాకు తెలుసుకొచ్చింది. నేను వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడానికి రీజన్ అది, తెలుసా? వాస్తవానికి అయితే నీ అంతకు నువ్వు వచ్చిందేగా అబ్బా. నేనైతే నీ వెనకాల పడి వచ్చింది కాదు. నువ్వెవరో నాకు తెలియని కూడా తెలియదు కదా. నువ్వెవరో నాకు తెలియని కూడా తెలియదు కదా. నీ అంతకే నువ్వు మీ అమ్మ ఫోటో ఎట్లా చూపించినావు నా ఫోటో ఎట్లా నీ ఫోన్లోకి ఎట్లా వచ్చింది? నేను నీకు పంపలేదు కదా ఫోటో. నేను నా ఫోటో నీకు పంపినా మీ అమ్మకి చూపించమని. ఏ పెళ్ళిది? నేను నీతోటి సంబంధం కలుపుకోనికి నీకు ఇచ్చిందా నా ఫోటో? అవునప్పా, నా పెళ్లి సంబంధాలు నా కులపోళ్ళతో దిగాలి కాబట్టి తెలిసిన వాళ్ళకు నా ఫోటోలు ఇచ్చుకోవాలి కాబట్టి నేను ఇవ్వాలి కదబ్బా. ఆ ఫోటో నువ్వు ఏడికెళ్ళి తీసుకున్నావు చెప్పు. లేపా నా ఫోటో నువ్వు ఏడికెళ్ళి తీసుకున్నావు నాకు అది చెప్పు. ఎక్కడికెళ్ళి తీసుకున్నావు? ఏడికెళ్ళి తీసుకున్నావు? నా ఫోటో నువ్వు ఏడికెళ్ళి తీసుకొని మీ అమ్మకి చూపించినావు. నువ్వే అన్నావు ఇప్పుడు, నువ్వు పెళ్లి సంబంధాల కోసం నువ్వు దిగి తీసుకున్నావు అని కదా. నా పెళ్లి సంబంధాల కోసం దిగినప్పుడు కులంగా అన్నోనికి నీకు నేను ఎందుకు ఇస్తా ఫోటో? అదే నువ్వే తీసుకున్నావు కదా, గట్టిగా మాట్లాడు. మరి ఏడికెళ్ళి తీసుకున్నావు? నా ఫేస్బుక్లోకి వెళ్ళి తీసుకున్నావు కదా. నువ్వు అంతా ఏదో కంపెనీ వాళ్ళది గ్రూప్ ఉంటుంది కాబట్టి నా ఫేస్బుక్ నువ్వు కనెక్ట్ అయ్యి నువ్వు తీసుకున్నావు కదా. నా ఫేస్బుక్లోకి వెళ్ళి నా ఫోటో తీసుకొని మీ అమ్మకి చూపించినావు. నాకు చెప్పినావు అప్పుడు అప్పటికి నువ్వు నాకు ప్రపోజ్ చేయలే కదా. నాకు ప్రపోజ్ చేయలే, కానీ నా ఫేస్బుక్లోకి వెళ్ళి ఫోటో తీసుకొని నువ్వు మీ అమ్మకి చూపించేసినావు. అప్పటికే ఇక నేను చేసుకుంటా ఈ పిల్లనని నాకు తెలియకుండా చేయకుండా నా నెంబరు ఆపరేటింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు. నాకు ఫోన్ కాంటాక్ట్ అయినావు. నేను ఎందుకు పొరలబడ్డా తెలుసా అబ్బా? నీ పద్ధతి గల మాటకి చూసి
నువ్వు ఎంత మంచోనువో అని నేను బోర్ల పడ్డా, అంతే తప్పితే ఎప్పుడు కూడా ఇగో ఈ పోరోడు కూడా అబ్బా ఉండవసవానికి ఈ ఆటో పోరోడు నన్ను పేరు అడిగితే కూడా తెలుసా, ఆటో పోరోడు పేరు అడిగితే కూడా వద్దు తమ్మి ఎందుకు వచ్చింది ఇవాళ రేపు పక్క పోతే కూడా నడుచుకుంటా పోయినా ఏదో ఒకటి లేనిపోని వంట కడుతున్నారు. ఆ పోరోడు చెప్తే ఆ పోరోడు పెళ్ళైందో కాలేదో ఏందో గతి నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆడే చెప్పిండు అక్కడ నేను ఇట్లా పక్కకుంటా మీ పక్కకే ఉంటామని వాళ్ళే చెప్పారు, నాకైతే తెలియదు. అయినా బస్సు ఆటోలు ఉన్నాయిగా, ఏ ఆటోలో ఎవరో మనకు కూడా తెలియదు. ఆడు చెప్తే అచ్చా నువ్వు వీడుండవా అని నేను చూసుకుంటుడు, నాకు అట్లా తెలుసుడు. ఇప్పటిదాకా ఆ రోజు మీటింగ్ అయిన తర్వాతనే కదా నేను కిరాణా షాప్కి పోయింది. ఈ గల్లీలోకి వచ్చి 3 సంవత్సరాలల్లో నేను ఎవరి దగ్గర కన్నా పోయి మాట్లాడింది ఉన్నదా? నువ్వు నాతోటి మాట్లాడిచ్చింది ఉన్నదా? నువ్వు ఆపుతావు కదబ్బా. నా వెనకల్లా బదలామంటే ఇప్పుడు చూడు, వచ్చే పాలోడు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి 4 పాలోళ్ళు అయినరు, కనీసం కాలేదా? ఆపోజిట్ ఇంట్లో ఉన్నప్పుడు 2 ముగ్గురు ఒకటి మంకులు వద్దనో నువ్వు ఆ రెడ్డి గారితో పరిచయం ఉన్నా అని చెప్పేసి తర్వాత ఇంకో ఆయన వచ్చిండు, అంతే రేవంత్ అనేట ఆయన వచ్చిండు. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒకడే వచ్చిండు, అంతే 4 పాలలో ఇంకొకరు ఎవరో మన నాకు తెలియదు, తెలియదు నాకు నిజంగా. అంకుల యాదవ్ అంటే ఫస్ట్ పాలు పోసిండు కదా. తర్వాత ఇంకో ఆయన నేను మాట్లాడిన ఆ మూల మీదకి వెళ్ళి వచ్చి వాడు పోసిండు. మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక అదే కానీ ఎవ్వరు కూడా ఇంటికి రారు కదా అబ్బా, అందరికి చుట్టి పెట్టిందే కదా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు మాట్లాడినోంది చుట్టే పెట్టినావు. ఇంటికి అప్పులోళ్ళు నేను పైసలు ఇవ్వనోళ్ళు. అవును మరి నన్ను ఎందుకు బదలం చేస్తావు? మరి నన్ను ఎందుకు బదలం చేస్తావు? నీకు చేత కాకపోతే చెప్పేసేయాలి, అన్న మీరు ఇంటికైతే రాకుండానా, ఇంటికాడ గలీజ్ ఉంటుంది రాకుండా అని పద్ధతి. నువ్వు ఒక్కనే కాదబ్బా, అందరు మొగళ్ళకు ఉండే ఇబ్బందులు ఉంటాయి, కానీ చెప్పుకునేటోళ్ళు నువ్వు ఇక్కడికి రాకు అని చెప్పాలి. ఎందుకు కిందది మరి అట్లా చెప్పింది? మరి నేను అందుకే అంటున్నా, నేను గుంజడానికి రీజన్ కూడా దానికా. ఈ దాని ఇంట్లో 3 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలలో 3కి 2 పెండ్లీలు అయినాయి. మరి అది చూస్తే దాని ఇంటికి ఇప్పుడు పొద్దున కూడా నేను ఊడ్చుకొని ఆడ కింద ఎత్తేసుకున్నా వచ్చిన వాళ్ళ ఇంటి దగ్గర నీళ్లు మోసింది కాదు, అంటే వాళ్ళ ఇంటికి పోయి నేను నల్ల నీళ్ళు తెచ్చుకున్నది కాదు, ఏది నేను చేసింది కాదు. వాళ్ళకి ఇబ్బంది పెట్టినప్పుడు అది నా మీద నేనేమనుకున్నా, అరే ఆడపిల్లలు ఉన్నారు ఎంత పద్ధతి గల్లో అర్థం చేసుకుంటారన్న ఇదితో నేను అనుకున్నా. మరి ఆ చెడ్డది నన్ను అన్నదంటే అది నాకు సమితన్నా నా ఇంటి సంసారానికి ఎసరు పెట్టేదన్నా కావాలి, లేదా నాకు అదే కావాలి. మరి నేను ఎవరితో తిరిగినా అనేసి నాకు ఇంత మరి సంబంధాలు అంట కట్టిర్రు, మరి ఎవరితోటి నాకు అక్రమ సంబంధం ఉన్నది చూస్తేనా నా ఇదిలో నేను ఉంటున్నా. మరి ఎవడు ఆ మొగోడు? మరి నాకు గిట్టనోడా? మరి నా మీద మనసు పడి నేను మరి ఇష్టపడ్డోని చేసుకున్నందుకు నన్ను బదలాం చేస్తున్నాడా? మరి నా వెనకాల చూసిండ్రు కదా ఇప్పటిదాకా వీడియో. ఫస్ట్ ఏమన్నది, నువ్వు షార్ట్ ఫిలిమ్స్ తీసే యాటిట్యూడ్ నీకుంది కదా, షార్ట్ ఫిలిమ్స్లో వర్క్ చేస్తావు కదా, సో కొన్ని వెస్ట్రన్ స్టైల్ ఉండే బట్టలు వేసుకునే అమ్మాయిలతో నువ్వు ఉండవు కదా, ఎక్కువ శాతం అటువంటి కల్చర్ ఉంటుంది కదా షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళవి కొంతమందివి. సో అటువంటి దాంట్లో ఉన్న వాళ్ళతో నువ్వు తిరిగినావు, ప్లస్ వీళ్ళకి ఎఫైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు ఫొటోస్ దిగినావు అన్నది ఒకటి. అబ్బాయి ఏడవడము అవన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు అక్కడ, అంటే జరిగింది అవన్నీ. అంటే తన లైఫ్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలామందితో తిరుగుతున్నది కూడా ఉన్నది. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏమన్నాడు, ఈ అమ్మాయిని కూడా ఎట్లా ట్రాప్ చేసిండు అబ్బాయి, ఈ అమ్మాయిని కూడా ఏ విధంగా ట్రాప్ చేసిండు, తన ఫేస్బుక్లో. అంటే కో ఎంప్లాయీ అనమాట వీళ్ళు, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సో ఆ ఆపరేటింగ్ వాళ్ళకి ఏముంటుంది, కంప్లీట్ ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరివి కాంటాక్ట్ నెంబర్స్ అక్కడ ఉంటాయి. సో ఈ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఈ అమ్మాయికి కాల్ అప్రోచ్ అయ్యి, ఈ అమ్మాయి ఫేస్బుక్లో ఏదైతే ఫోటో, అసలుకి సాధ్యమైనంతవరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి అసలు ఈ ఫొటోస్ దిగదు, ఏదో దిగింది కూడా ఎక్కువ శాతం ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లో కానీ అప్లోడ్ చేయదు, ఏదో గ్రహచారం సరిగ్గా లేక అన్నట్టే కావచ్చు. సో అప్లోడ్ చేసింది, అది కాస్త ఈ అబ్బాయి కళ్ళలో పడింది. ఈ అబ్బాయి ఆ ఫోటో తీసుకొని, అంటే యాక్చువల్గా అయితే అందరూ ఏమనుకుంటున్నారు, రేప్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, కానీ ఇది పక్కా ప్లాన్డ్గా ట్రాప్ చేసిన మ్యారేజ్ ఇది. సో ఈ అమ్మాయి ఎవరికి లొంగే రకం కాదు.
ఎవరన్నా ఒకరు వేరే కాంటాక్ట్ నెంబర్ వచ్చింది అంటే ఫటాఫట్ తీసేసేది, అంటే ఆ నెంబరే చేంజ్ చేసేది అనమాట. సో అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ప్రతిదీ ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ప్లాన్డ్గా అమ్మాయి ఇట్లయితే లొంగకపోవచ్చు అన్న ఉద్దేశంతో ప్లాన్డ్గా అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ రేప్డ్ అన్న ఒక బిహేవియర్ వల్ల. అర్థమైందా? సో అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ అంటారు కదా, నిజమే కదా ఈ సామెత, గొర్రె ఎప్పుడైనా సరే కసాయివాడినే నమ్ముతుంది అన్నట్టు. సో కసాయివాడు అంటే పైకి గడుసుగా మాట్లాడేవాడే కాదు, ఇట్లా సాఫ్ట్గా మాట్లాడే అబ్బాయిలని కూడా కొంచెం ఏదైనా ఇప్పుడు మంచి అంటే మంచి, చెడు అంటే గడుసుగా నిలదీసే వాళ్ళ తత్వమే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు సొసైటీలో చూస్తే. సో ఇది జరిగింది. ఇంకొక మెయిన్ విషయం ఏంది, తినేమన్నది ఎవరన్నా పాల వాళ్ళ ఇంటికి వచ్చినా సరే, అంటే 3-4 ఎంతోమంది మొత్తానికి అయితే ఎవరింటికి వచ్చినా సరే వాళ్ళకి డబ్బులు మొత్తం బకాయి పెట్టేసేదన్నమాట. ఎవరికి మనీ మళ్ళీ రిటర్న్ ఇచ్చే రకం కాదు. అట్లా ఇవ్వకుండా ఏం చేసేది, ఇంటి దగ్గర ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ అతనికి రావద్దు అంటే ఏం చేయాలి, అరే మా వైఫ్ మంచిది కాదు, మీరు ఇంటి వరకు రావద్దు, వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి వైఫ్ని రూమర్ క్రియేట్ చేసుకుంటూ ఇతను వచ్చి ఎవరైనా పాల వాళ్ళు ఎవరైనా వస్తే మగోళ్ళే వస్తారు కదా, ఇప్పుడు కిరాణా షాప్ వాళ్ళకు జనరల్ స్టోర్ వాళ్ళకి ఏదైనా బకాయి పెడితే ఎక్కువ శాతం మగవాళ్ళే వస్తారు కదా. సో ఇవన్నీ వద్దు, ఇంట్లో మా ఆడమే కరెక్ట్గా ఉండదు అనేసి ఆడదాని మీద వాళ్ళ భార్య మీద చెప్పుకుంటూ వీడు చేసిన బకాయిలన్నిటికీ ఉద్దర సౌదాలకు అన్నిటికీ ఎగ్గొట్టుకుంటూ వచ్చేది యాటిట్యూడ్ అనమాట. సో ఇక్కడ 2 కదా, అటు బకాయి తీర్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈ ఆడదాంది కూడా గొప్ప పేరు ఉండదు, ఎంత పద్ధతి గలదైనా సరే దీనికి పెద్ద పేరు ఉండదు. కానీ ఎవడు ఈ చీడపురుగు, ఈ మెయిన్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వీడు అసలు చీడపురుగు. అక్కడ కొనుక్కునే వాళ్ళకు గొల్లోళ్ళకి మంచిగానే ఎసరు పెట్టిండు పాలు తాగి, ఇక్కడ జనరల్ స్టోర్ వాళ్ళకు ఫుడ్డులు గిడ్డలు తిని వీళ్ళకి ఎసరు పెట్టిండు, అక్కడ ఇల్లుగళ్ళ కిరాయి వాళ్ళకు ఎసరు పెట్టిండు. కానీ ఏమనంటే పేరు బదలం ఎవరిది, ఆడదాంది, భార్యది. సో ఇతను ట్రాప్ చేసిన పద్ధతి కూడా ఎంత నిదానంగా ఉంది కదా. అమ్మాయి ఫోటో కూడా ఈవెన్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకొని అమ్మాయికి అసలుకి అబ్బాయి ఎంటర్ అవుతుండు లైఫ్లో కన్నా విషయమే తెలియకుండా ఎంటర్ అయ్యిండు ఆ అబ్బాయి. సో ఇంత క్రైము ఫైనల్గా ఏంటంటే అమ్మాయి లైఫ్ ఎట్లుంది తెలుసా, నిజం చెప్పనా మీకు, నోటికి తెచ్చుకోవద్దో నాకు అర్థం కావట్లే. ఈ అబ్బాయి చేసిన క్రైమ్ మొత్తం కప్పిపుచ్చుకోవడానికి అమ్మాయి ఒక వ్యభిచారం చేస్తుంది అన్న రూమర్ క్రియేట్ చేసేసిండు. రూమరే, ఎవరికి మచ్చ వేసేస్తంత సత్తా ఎవరికి లేదు. దేవుడు అనేటోడు ఒకడు తలరాత రాసిండు కదా, తలరాత రాసేది దేవుడు మాత్రమే. ఈ జనాలు ఇటువంటి చీడపురుగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జస్ట్ బదలాం మాత్రమే చేయగలుగుతారు కానీ జీవితాన్నే దిద్దలేరు. అర్థమైందా? ఎవరైనా సరే, నేను ఈ వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ సొసైటీలో జాగ్రత్తగా ఉండుండ్రి. ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన ఆల్మోస్ట్ చెప్తున్నా కదా, ఇంకా ఈమె ఏదో పిల్లల్ని తీసుకొని వీడైతే పీడ విరగడైపోయింది ఆ లేడీకి. ఇటు దేవుళ్ళ కాళ్ళు పట్టుకొని అటు తన గుండె ధైర్యంతో ఈడ్చి ఇంకా కొట్టడం ఒకటే స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఇంకొక విషయం ఏమన్నది, కింద వాళ్ళు అక్కడెక్కడ నా అంతకు నేను ఉంటుంటే కూడా కింద వాళ్ళు వేరే వాళ్ళందరూ నా మీద లేని అపనిందలు వేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళు ఎందుకు నా గురించి చెడ్డగా మాట్లాడతారు, నాకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం లేదు కదా, అసలుకి నేను వాళ్ళని ఏమి అన్నది కూడా లేదు, మరి వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారు. బికాస్ ఇగో ఇంకొక విషయం ఏమన్నది, వాళ్ళకి అందరికీ ఇద్దరికి 2 పెండ్లీలు అయినాయి, పోనీ వాళ్ళ లైఫ్ ఎట్లుందో అని నేను కూడా అర్థం చేసుకుంటారేమో అనేసి ఇంట్లోకి షిఫ్ట్ అయినా, కానీ చూస్తేనేమో ఇట్లా ప్రాబ్లం అయింది. ఈ పూల రంగడు ఏంటంటే, ఈ పూల రంగడు ఎవరికైతే భర్తలు సరిగ్గా ఉండరో, భర్తలు చనిపోయి ఉంటారో, బాగా ఏజ్ బార్ అయిపోయిన ఆడవాళ్ళు ఉంటారో ఇంట్లో, ఏజ్ బార్ అయిపోయిన ఆడవాళ్ళని కాదు, భర్తలు చనిపోయిన వాళ్ళైనా సరే, భర్తలు వదిలేసిన వాళ్ళైనా సరే, ఇంకొకటి అన్నాదమ్ముళ్ళు ఉండరు చూసినావా ఇంట్లో, అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా అన్నదమ్ముళ్ళు ఉంటారు, అందరు ఆడపిల్లలే ఉంటారు. ఇటువంటి వాళ్ళని బాగా టార్గెట్ చేసుకుంటాడు అనమాట.
సో ఫైనల్గా ఈ ఇంట్లో కూడా అదే విషయం అయ్యింది. సో వాళ్ళు అనవసరంగా ఈ అమ్మాయిని ఏదో ఒకటి అనడం, ఈ అమ్మాయి చూడడానికి కూడా రియల్లీ ఐఎమ్ సేయింగ్ షీ ఈజ్ సో క్యూట్గా ఉంటుంది. ఎవరికైనా కొంతమంది ఆడవాళ్ళకి కొంచెం ఈగో ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే మనం ఒక ఇట్లున్నాం, ఆమె చూస్తేనేమో మంచిగా కొంచెం నార్మల్గా ఉన్నా కానీ మంచిగా కనబడుతుంది అన్న కొద్ది ఒక ఈగో ఉంటుంది కదా, ఆ ఈగో వల్ల కూడా కొంచెం గిట్టనట్టు అయ్యేటోళ్ళు అనమాట ఈమె ఏమనకపోయినా సరే. సో ఆమె ఏమన్నది, వాళ్ళకి నాకు గిట్టలేదన్నట్టు కాదు, మరి నేనేం గొడవలు కూడా లేవు, మరి అయినా సరే నా విషయంలో ఇట్లా చెడ్డగన్నది ఎందుకన్నది. ఒకటి, నా సమితన్న కావాలి, ఆ వర్డ్ యూజ్ చేసి చూసినాం ఆమె, నా సమితన్న కావాలి, లేదా వేరే ఇంకొకటి ఏదైనా ట్రబుల్ అన్నా నేను క్రియేట్ చేసి ఉండాలి. ఎందుకు ఈగో హర్ట్ అవుతుంది అసలుకి? ఇంకొక ఆడదాని మీద చెప్పాల్సినంత అవసరం ఏముంటుంది అసలుకి? సో ఆ విధంగా కంప్లైంట్ ఎందుకు? బికాజ్ ఈ అమ్మాయికి సపోర్ట్కి రాలేదు, అమ్మాయి మీద చెడ్డగా మాట్లాడుతుంటే ఈ అబ్బాయి సపోర్ట్కి రాలేదు, వాళ్ళ వైఫ్ కోసం సపోర్ట్కి రాలేదు. అట్లాంటప్పుడు ఏ ఆడదానికైనా ఏమనిపిస్తుంది, మొగోడు ఎవరైనా కానీ వానికి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే భార్యనే అనుకుంటాడో, కొడతాడేమో, ఒకసారి మాట అంటే తిడతాడేమో, కానీ ఎక్కువ శాతం మగవాళ్ళు మాత్రం వేరే వాళ్ళని మాత్రం భార్య వరకు రానివ్వరు, నేను సొసైటీలో చూసినంతవరకు. కానీ వీడేంటంటే బయట వాళ్ళతోటి వాళ్ళ వైఫ్ని కూడా టార్గెట్ చేపిస్తుండే, అంటే మొత్తానికి అయితే వాళ్ళ వైఫ్ని బదలాన్ చేస్తుండే. వీడు చేసే కథలకన్నిటికీ వాళ్ళ వైఫ్ని బదలాన్ చేస్తుండే, వాళ్ళ వైఫ్ని చూపిస్తుండే, వీడే చేసేది కానీ వాళ్ళ వైఫ్ చేసింది అని అట్లా చూపించేది. కానీ ఏ అమ్మాయి కూడా అన్నదమ్ముళ్ళు అర్థం చేసుకోవాలి, 99.99% వరకు అమ్మాయిలు ఎట్లుంటారంటే సాధ్యమైనంత వరకు మగవాళ్ళ జోలికి పోరు. ఒకవేళ ఏదో గడుసుగా మాట్లాడినరు, ఏదో చలాకీగా మాట్లాడినరు అంటే వాళ్ళ చుట్టుపక్కల జెంటిల్మెన్స్ లేకపోయి ఉండొచ్చు. పర్ఫెక్ట్ జెంటిల్మెన్ చూసిన ఆడవాళ్ళు ఎవరైనా సరే, అంటే పర్ఫెక్ట్గా మగవాళ్ళు అన్న తత్వం ఎవరైతే ఉంటారో, కొంతమంది అబ్బాయిలాగానే ఉంటారు, కొంతమంది అల్లటప్పగా ఉంటారు. అటువంటి అబ్బాయిల మధ్యలో పెరిగిన అమ్మాయి ఖచ్చితంగా మగాడంటే ఆమెడి దూరంలోనే ఉంటుంది. అర్థమైందా? నా ఎక్స్పీరియన్స్ని బట్టి. అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్ అందట్లలో జెంటిల్మెన్సే ఉన్నారు కాబట్టి 100 అడుగుల వెనకలనే ఉంటాం, సింపుల్గా, కామ్గా, క్వైట్గా, చాలా శాంతంగా ఉంటాం. బట్ ఎంత లోపల బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా సరే బయటికి మాత్రం కామ్గా ఉంటాం. బికాస్ అంత దార్కాండ్లు ఉంటారు మా లైఫ్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో అంత దార్కాండ్లు ఉంటారు అనమాట. సో ఇట్లుంటుంది, మగవాళ్ళకి ఆమెడ దూరంలోనే ఉంటారు ఆడవాళ్ళు. కానీ వీడు క్రియేట్ చేసేది ఏంటంటే ఈమెనే చెడ్డది అన్నమాట క్రియేట్ చేసుకొస్తాడు. సో చలో, ఏది ఎంత బదలామైనా ఏదైనా సరే నిజం మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది కదా, బయటికి రావాలి అని కూడా నేను కోరుకుంటున్నా. ఎంతోమంది అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఏదో జరిగింది అని డిసప్పాయింట్ అవ్వద్దు. కొంచెం పేషెన్స్గా ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయ్యి లైఫ్ని ఒక లెజెండ్ లాగా లీడ్ చేయాలి. ఓకేనా? ఎవ్వరూ బాధపడద్దు. ఇంకా ఉంది వీడియో. ఎందుకు రారు ఇంట్లోకి? పనులు ఎందుకు రారు? ఎవరెందుకు రారు? ఏమిటికి ఇబ్బంది?
ఇక్కడ ఇంకొక విషయం చూస్తున్నారు కదా, ఆర్డర్ పెట్టించడము అంటే డెలివరీ బాయ్స్ వస్తారు కదా, డెలివరీ బాయ్స్ కొంతమందికి వాళ్ళకి ఆ జొమాటోది కానీ కొన్ని టీషర్ట్స్ ఉండవు కొంతమందికి, నార్మల్ సివిల్లోనే ఉంటారు కదా కొంతమంది. సో అట్లా తిను ఆర్డర్ పెట్టి పంపించేసేది అనమాట. తినేమనుకునేది వీళ్ళ వైఫ్ అబ్బో ఎంతో కేరింగ్ అని అన్నట్టు అనుకునేది. కానీ అక్కడికి వచ్చే వాళ్ళకు అక్కడ కిరాణా షాప్ వాళ్ళకి కానీ అక్కడ కొంతమంది షాప్స్ ఉండేవన్నమాట వీళ్ళింటి ముందట. సో వాళ్ళకి కాల్ చేసి ఏంటంటే ఎవరు వస్తున్నారో చూడండి అన్న ఒకసారి అసలుకి గమనించుకోండి ఏంది అన్నట్టు అట్లా రూమర్ క్రియేట్ చేసేదనమాట. అంటే డెలివరీ బాయ్స్ ఎవరో వస్తారు, వాళ్ళకు డెలివరీ ఇచ్చేసి వెళ్తారు, చిన్న కవర్ పట్టుకొని వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేస్తారు, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అది ఇది అన్నట్టు ఈ విధంగా బదలాం చేయడం జరిగింది మెయిన్. ఇంకొక విషయం అమ్మాయి ఏమన్నది, అసలుకి ఎప్పుడు నేను నీ ముఖమే చూసుకుంటుండాలా, నాకంటూ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కానీ ఒక దోస్తులు అనేటోళ్ళు ఉంటారు కదా. ఎక్కువ శాతం ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా ఏదైనా సరే అంటే ఏదైనా సామాన్ తెచ్చుకోవాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని తోడు తీసుకునో అట్లా వెళ్ళేసి తీసుకొని వస్తారు చూడండి, ఎక్కువ శాతం ఆ గల్లీలో ఆ పక్కన టెనెంట్స్నో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తారు. కానీ ఈ అమ్మాయిని ఎవరితోటి మాట్లాడనిచ్చేది కాదు, ఈవెన్ పేరెంట్స్తో కూడా. చూడండి, ఎప్పుడు నీతోనే మాట్లాడాలా, ఎప్పుడు ఎందుకు ఇట్లా సైకోలాగా పీడిస్తున్నావు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి ఫొటోస్ తీయడం వల్ల, ఈ అమ్మాయి ఫొటోస్ ఎడిట్ చేసి వేరే వాళ్ళకు చూయించి డబ్బులు కలెక్ట్ చేసేదన్నమాట ఈ అబ్బాయి. మెయిన్ రీజన్, మేజర్ క్రైమ్ ఇది, మేజర్ క్రైమ్. ఆ అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ అది యాక్చువల్గా అయితే. అందులో ఆ అమ్మాయి ఫొటోస్, ఇద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తెలిసిందే కదా. ఆ అమ్మాయి ఫొటోస్ కలెక్ట్ చేసి ఎడిట్ చేసి దాంట్లో భర్త పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయిని వేరే వాళ్ళకి అమ్మినట్టు క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది. సో ఆ టైంలో ఎట్లుంటుంది, వేరే పని వాళ్ళని కూడా ఇంటికి రానిచ్చేది కాదు, ఎవరిని కూడా మాట్లాడనిచ్చేది కాదు. ఒకవేళ మాట్లాడితే ఎటువంటి తత్వం తెలిసిపోతుంది కదా, ఒక రోజు కాకపోయినా ఒకసారి తెలిసిపోతుంది కదా. ఎవ్వరు మాట్లాడకున్నా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు అంతా తేడా కొట్టేసి ఖచ్చితంగా అన్నీ ఏంటిదా అనేది పిన్ టు పిన్ ఈజీగా తెలుసుకొచ్చింది. అయ్యగారు ఒక బ్రోకరు, ఒక వ్యభిచారాన్ని నడిపించే ఒక బ్రోకరు, ఆడవాళ్ళని ప్రొవైడ్ చేసే ఒక బ్రోకర్ అన్న సంగతి ఈ షార్ట్ ఫిలిమ్స్ దాంట్లో ఉండి ఫిలిం ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉన్న ఈ అబ్బాయి తత్వం మొత్తం ఒక్కొక్కటి బయటపడింది. చూస్తే ఆ అబ్బాయి మాట తీరు ఏ విధంగా ఉంది చూసిండ్రు కదా. ఎవరికన్నా రవ్వంతనన్నా డౌట్ వస్తుందా అసలు ఆ అబ్బాయి మీద, అతను చేసిన చెడు గురించి? కానీ ఆ అబ్బాయి చేసిన వర్క్ ఏంటంటే మొత్తం ఇల్లీగల్ దందా, కంప్లీట్గా ఇల్లీగల్ దందా. సో ఆ విధంగా ఎవరిని మాట్లాడనిచ్చేది కాదు, మాట్లాడితే ఇల్లు ముంగిలి ఆడదాని పద్ధతి ఏందో తెలిసేది. సో ఆ విధంగా తెలిస్తే అబ్బాయికి ప్రాబ్లం. కానీ ఏది ఏమైనా నిజాలు బయటపడకుండా ఉండవు కాబట్టి ఇన్ని సంవత్సరాలకి ఆల్మోస్ట్ ఆ వీడియోస్ కూడా సెట్ అయ్యి 2022 అరౌండ్ అనుకుంటా, ఇప్పుడు 2025, ఇప్పుడు మెల్లిమెల్లిగా సోషల్ మీడియాకి బయటకు వస్తున్నాయి ఈ వీడియోలన్నీ. కానీ ఈ వీడియో కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ మ్యారేజ్ వచ్చి 2016లో అయ్యింది, 2015లో అమ్మాయి రేప్ జరిగింది, 2016లో మ్యారేజ్ అయింది, 2022-21 అరౌండ్లో ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేయడం అయింది. మీర్పేట్ PS ఎస్ఐ ఆండాల్ మేడం సజెషన్ త్రూ ఇవన్నీ కలెక్ట్ చేయడం అయింది. ఎవరికైనా సరే చెయ్యని దానికి చెడ్డ పేరు మొయ్యాలంటే ఎవరికి నచ్చదు. దాంట్లో మంచిగా చదువుకొని ఒక కమిటెడ్ లైఫ్ని లీడ్ చేద్దాము, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్న అమ్మాయి, ఒక మంచి ఎంతో కష్టపడి మంచి పొజిషన్కి వస్తున్న ఒక ఫ్యామిలీస్ ఉంటాయి కదా. అంటే చిన్నప్పుడు చాలామంది కష్టపడి చదువుకుంటూ ఒక లాయర్స్ ఉన్న ఫ్యామిలీ, డాక్టర్స్ ఉన్న ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఇటువంటి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఎట్లుంటుంది, అది కమిటెడ్గా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి చెడు ఎవరన్నా చేస్తే అసలుకి మనసు ఒప్పుతుందా? పద్ధతి ఉండి అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉండి ఎవరితోటి కూడా చెడ్డగా చిల్లరగా ఉండకుండా పద్ధతిగా ఉండే యూనిక్గా ఉండే యాటిట్యూడ్ ఉండే అమ్మాయిలకి
ఎవరన్నా ఈ విధంగా చెడ్డగా రూమర్ బదలాన్ని చేస్తే ఎవరికన్నా నచ్చుతుందా? ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఇక ఒక్కొక్కటి విషయం తెలిసిన తర్వాత ఒక రేంజ్గా ఫైర్ స్టార్ట్ అయింది. ఎన్నైతే దెబ్బలు అతని మీద ఉన్న ప్రేమ వల్ల ఎంత రేపుడు మ్యారేజ్ అయినా సరే పెండ్లయింది, తాళి కట్టించుకున్నారు, భర్తగా అయింది, భార్యాభర్తలు అయ్యిండ్రు, పిల్లల్ని కూడా కన్నారు. ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఎంత రేప్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా ఆడపిల్లలకైనా. ఈవెన్ మగవాళ్ళు కూడా పద్ధతి ఉన్న వాళ్ళు ఉన్నారుగా. కానీ ఈ అమ్మాయికి ఆ ఎఫెక్షన్ త్రూ ఎంత కంట్రోల్ అయ్యిందంటే ఎంత కామ్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. తరువాత ఈయన క్రియేట్ చేసిన ప్రాబ్లంకి అంత ఫైర్ అయిపోయింది కూడా, తలకాయలు పగిలిపోయేవి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి వేరేవి. అమ్మాయి ఎట్లా ఆ అబ్బాయి మెంటల్ టార్చర్ నుంచి బయటపడింది, హరాస్ నుంచి బయటపడింది అంటే ఎగేసి మరి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అమ్మాయికి కూడా ఉన్నాయి, కొట్టేసేదన్నమాట. ఇంకా తను ఒక్కసారి చేయలేపినా సరే అమ్మాయి కూడా రిటర్న్ ఒకసారి చేయలేపేది అబ్బాయి మీదే. అబ్బాయికి మీద పడ్డది ఏంటంటే ఏదో గిన్నెలు తీసుకొని వేయడము, ఉంటాయి కదా ఇక కిచెన్ సామాన్ తీసి మీద వేయడము, ఏదో ఒకటి రియాక్ట్ అయ్యేదన్నమాట అమ్మాయి. సో ఇంత డేంజరస్గా ఆ లేడీ తయారు కావడానికి రీజన్ ఏంది, అబ్బాయితో బిహేవ్ చేయడానికి రీజన్ ఏంది, వీడు ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని చెడ్డగా రూమర్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని ఇండైరెక్ట్గా అమ్మినంత పని చేసిండు వాడు. సో ఇది అసలు విషయం. ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. చలో ఇవి ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఇంకొకరి లైఫ్ ఈ విధంగా కావద్దు, ఇంకొకరి ఆడపిల్ల లైఫ్ ఈ విధంగా కావద్దు. ఆడపిల్లలు అంటే ఒంటరి ఒకటే కాదు కదా, ఆ అమ్మాయికి అన్నదమ్ముళ్ళు ఉంటారు, కన్న తల్లిదండ్రులు ఉంటారు, ఆ అమ్మాయిని ఇష్టపడే అబ్బాయిలు కూడా ఉంటారు ఆ అమ్మాయి లైఫ్లో కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది సొసైటీ మీద బాధ్యత. ఇది ఏ పోలీస్ డిపార్ట్మెంట్లకు కానీ, ఏ మహిళా సంఘాలకు కానీ, ఏ చట్టాలను క్రియేట్ చేసిన ఈ కోర్ట్ ఆఫ్ లాస్ కానీ ఇవేవి కూడా వాటికి ఉండే రెస్పాన్సిబిలిటీ వాటికి ఉంటుంది. కానీ జనాలకి మనకే రెస్పాన్సిబిలిటీ ఉండాలి సొసైటీ విషయంలో. ఇవన్నీ జరగొద్దు అంటే చాలా మట్టుకు ఈ వీడియో మొత్తం షేర్ చేయండి, ఓకేనా? అన్నదమ్ముళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఇంటి ఆడపిల్లలందరినీ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ చేయండి మీ ఇంటి ఆడపిల్లలకి, ఓకేనా? ఇట్లు మీ శ్రేయాభిలాషి. థ్యాంక్ యూ. ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా కంప్లీట్గా ఉంది, నేను షేర్ చేస్తాను.